మేము తమిళనాడు నుంచి ఆంధ్ర వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మా వారు ఈ చేపల పైన దండయాత్ర చేస్తూనే ఉన్నారు. వారానికి ఒక్కొక్క చేప చొప్పున తీసుకొస్తూనే ఉన్నారు. వాటి పేర్లు కూడా నాకు సరిగ్గా పలకడమే రావట్లేదు. తీసుకొచ్చింది కాకుండా వంటలో కొత్తదనం కావాలంటూ సెటైర్లు వేయడం చూసి నాకైతే చిర్రుమనింది. ఇంకా మనం ఊరుకుంటామా? మన టాలెంట్ అంతా ఇలాంటప్పుడే బయటకు తీస్తూ ఉంటాము. నేను కూడా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లా తగ్గేదేలే అంటూ నా టాలెంట్ అంతా బయటకు తీసి వంటల మీద ప్రయోగించి మా వారు మౌత్ నా వంటలతో లాక్ చేస్తూ ఉంటాను. తీసుకొచ్చిన చేపలు బాగా క్లీన్ చేసుకుని వాటికి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చింతపండు బాగా దట్టించి 10 మినిట్స్ సైడ్ పెట్టుకున్నాను. వేరొక ప్యాన్ లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఒక చెక్క బాగా ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్ లో ఆయిల్ వేసి ఉల్లిగడ్డ, టమాటా ఫ్రై చేసుకుని పేస్ట్ లో చేసుకుని తాలింపు వేసుకుని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని ఈ పట్టించిన ముక్కల్లో వేసుకుని ఈ విధంగా దగ్గరగా పులుసులా పెట్టుకుంటే ఆహా అనాల్సిందే. ఎంతటి వాళ్ళైనా కూడా కమ్మగా తింటారు. నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోకండి.